దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తు యేసునందు సోదరి సోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభము వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. మనము ఒక సందేశాన్ని ప్రారంభం చేసుకున్నాం. ఆ సందేశము ప్రభు అయిన యేసుక్రీస్తుకు గల 117 ఆత్మీయమైన పేర్లు. వాటిలో నుంచి ఒకటి మనము విన్నాం. ఆయన పేరు ఆదాము అని. ఆదాము అనగా ఆయన కడపటి ఆదాము అని. మొదటి ఆదాము మానవుడు కాగా కడపటి ఆదాము ప్రభు అయిన యేసుక్రీస్తు అనే మాటలు మనము విన్నాం. ఈ దినమందు రెండవ పేరు ఉత్తరవాది. ఉత్తరవాది. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము చదువుతున్నాను. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి వద్ద మనకున్నాడు. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. రెండవ పేరు ఉత్తరవాది అని ఉంది. ఉత్తరవాది అంటే ఆదరణకర్త అని అర్థం. ఆదరణకర్త అని అర్థం. ఆయన న్యాయవాది. ఆయన న్యాయవాది అని, న్యాయవంతుడు అని కూడా ఉంది. ఆయన ఉత్తరవాది, దానికి అర్థం ఆదరణకర్త అని. ఆయన న్యాయవాది అని, న్యాయవంతుడు అని కూడా కొన్ని అర్థాలుగా మనము బైబిల్లో చూడగలుగుతూ ఉన్నాం. ఈ 2 వచనాల్లో మనము గమనించి చూసినప్పుడు నా చిన్న పిల్లలారా అని అన్నాడు. నా చిన్న పిల్లలారా అన్నాడు. పిల్లలు అంటే ఏమిటి? పిల్లలు అంటే యోహాను యొక్క పిల్లలను కాదు, కానీ ఆత్మీయమైన పిల్లలు అనే మాట మనం చూస్తాం. ఇదే మాటలే పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం చూడగా, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం చూడగా, విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి రాయినది అన్నాడు. విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతి. తిమోతి పౌలు కుమారుడా? కాదు, ఆత్మీయమైన కుమారుడు. స్వార్థ పరిచర్యలో తిమోతిని రక్షించుకున్నాడు అనే మాటలు ఇందులో మనకు కనిపిస్తాయి. కాబట్టి యోహాను కూడా ఆ మాటని వాడినాడు. నా చిన్న పిల్లలారా అని అన్నాడు. మీరు పాపము చేయకుండుటకై తిరిగి జన్మించిన క్రైస్తవులు కూడా కాని రకాల పాపాలు చేయడానికి అవకాశం ఉందని యోహాను నమ్మడు. ఆయన క్రైస్తవుడు తప్ప అనే మాటలు ఇందులో మనం చూస్తాము.
క్రైస్తవుడు తప్పక పాపము చేస్తాడని అతడు బోధించడం లేదు, సరిగదా? తన పాఠకులకు పాపరహితంగా జీవించమని ప్రోత్సహిస్తున్నాడు. పాపరహితంగా జీవించండి, పాపులుగా జీవించవద్దు అని అన్నాడు. ప్రతి క్రైస్తవుడు కూడా పాపరహితంగా జీవించాలి, పాపము లేనివాడుగా జీవించాలి అని యోహాను భక్తుడు ప్రోత్సహించినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. పౌలు భక్తుడు ఇట్లా గుర్తు చేశాడు. రోమాపత్రిక 6వ అధ్యాయము 15వ వచనములో, రోమపత్రిక 6వ అధ్యాయము 15వ వచనములో, అయితే అపరాధము కలిగినట్లు కృపావరము కలుగలేదు. ఎట్లనగా ఒకని అపరాధం వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపకు యేసుక్రీస్తును ఒక్క మనుషుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించెను అని ఇందులో మనము చూస్తూ ఉన్నాం. ఈ 5వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఇక్కడ రాయబడిన మాట చూడగా మరీ ఎక్కువగా దేవుని కృప అనే మాట రాయబడి ఉంది. అది వచనం 12లో చూస్తాం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించనో అలాగునని మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను అని ఉంది. 21వ వచనము చూడగా మరియు అపరాధం విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించను, అయినను పాపము మరణమును ఆధారము చేసుకొని ఎలాగూ ఏలనో అలాగే నిత్యజీవమును కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించను అక్కడ కృప అపరిమితముగా విస్తరించను అనే మాటలు ఇందులో మనము చూస్తున్నాం. కాబట్టి మరి పతనము వలన మరి ఉత్పన్నమైనటువంటి విషాపూరితమానములు అనే మాటలు ఇందులో మనం చూస్తాం. ఏదేమైనా ఆదాము పాపాన్ని, మరణాన్ని తెచ్చాడు, క్రీస్తు కృపను, జీవాన్ని తీసుకొచ్చాడు. ఆదాము పాపం వలన మరణం వచ్చింది, క్రీస్తు కృప వలన నిత్య జీవాన్ని తీసుకొచ్చింది అనే మాటలు 17వ వచనం మనకు బాగా జ్ఞాపకానికి తీసుకొని వస్తాయి. ఇవి మనము గుర్తుంచుకునే వారిగా ఉండాలి. తెస్సలోనిక మొదటి పత్రిక 2:10లో, తెస్సలోనిక మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం మనం చూడగా దేవుని వాక్యం మనకి ఇలా జ్ఞాపకం చేస్తుంది. మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనిందముగాను ప్రవర్తించుతామో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి అనే మాట మనకు కనిపిస్తూ ఉంది. ఈ 2 వచనాలు మనం గమనించి చూడగా వాక్యము చెబుతున్న మాట మరి పాపరహితంగా జీవించమని ప్రోత్సహిస్తున్నట్టుగా యోహాను జ్ఞాపకానికి తీసుకొచ్చినాడు. ఇక పాపములో పడిన వారు పశ్చాత్తాపడి పాపాన్ని విడిచిపెట్టడమే పరిష్కారము. అంతే. పాపములో పడిన వాడు పశ్చాత్తాపడి పాపాన్ని విడిచిపెట్టడమే పరిష్కారం అవుతుంది అనే మాటలు మనము చూడగలుగుతూ ఉన్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనం గమనించి చూడగా ఇలాగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును అని వచనం చెబుతూ ఉంది. మన పాపములను మనము ఒప్పుకున్న ఎడల, పాపము ఒప్పుకోవాలా? ప్రతి మనిషి పాపి కాబట్టి పాపము ఒప్పుకోవాలా అనే మాట ఉంది. పాపం ఒప్పుకుంటే అది తప్పుకుంటుంది,
పాపము ప్రేమిస్తే అది హత్తుకుంటుంది. కాబట్టి చేసిన పాపాన్ని మనము ఒప్పుకోవాలా అని వ్రాశాడు. మరి అవశ్యంగా మన పాపాలను ఒప్పుకొని దేవుని నుండి క్షమాపణను, పవిత్రతను మనం కోరేవారుగా ఉండాలి. దీన్ని ఫలితాలు 2 విధాలుగా మనకు కనిపిస్తాయి. అవి ఏమిటంటే, ఒకటి, దేవుని చేత క్షమాపణ పొంది ఆయనతో సమాధాన పడటం. దేవుని చేత క్షమాపణ పొంది ఆయనతో సమాధాన పడటం. దేవా, నేను పాపిని, నువ్వు రక్షకుడు, నా పాపాలు క్షమించు అని ప్రభుతో సమాధాన పడటం. రెండవదిగా, అపరాధ భావన తొలగిపోవడం ద్వారా పాపపు శిక్ష నిర్మలం కావటం, తద్వారా పరిశుద్ధమైన జీవితం గడపటము అనే మాటలు కనిపిస్తాయి. కాబట్టి ఇక పరిశుద్ధమైన జీవితము జీవించు వారై ఉండాలని ఈ మాటలు మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తున్నాయి. ఇదొకటి కాగా, పాప క్షమాపణ నిశ్చయత యేసు క్రీస్తు రక్తములోనే. పాప క్షమాపణ యొక్క నిశ్చయత యేసుక్రీస్తులో మాత్రమే. ఆయన మాత్రమే పాపాన్ని క్షమించగలడు అనేటువంటి మాటలు మనము చూడొచ్చు. ఇదే యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనములో ఇలా రాయబడింది. 7వ వచనములో, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచినలా మనము అన్యోన్య సహవాసం గల వారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తూ ఉంది. మన పాపము కడిగేది యేసు రక్తమే కానీ మరొక రక్తం కాదు. కోళ్ళ రక్తం వల్ల కాదు, ఎడ్ల రక్తం వల్ల కాదు కదా. వేటి వలన మన పాపాన్ని తీసివేయడానికి అధికారము లేదు. కేవలము యేసుక్రీస్తు మాత్రమే మన పాపాలను ఆయన కడగలుగుతాడు, తొలగించగలుగుతాడు అన్నమాట మనకు వాక్యం చెబుతుంది. ఇదే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. 2వ అధ్యాయం 2వ వచనంలో, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు అనే మాటలు కనిపిస్తున్నాయి. శాంతికరమై ఉన్నాడు. శాంతికరమై ఉన్నాడు అంటే యేసు మన పాపాలకు శిక్షను తానే భరించి పాపంపై నీతికరమైన దేవుని తీర్పును మరి సమ్మతి పరిచినట్టుగా ఇప్పుడు పాప క్షమాపణ లోకములో ఉన్న ప్రతి వ్యక్తికి లభించినట్టుగా మనం చూస్తాం. పశ్చాత్తాపముతోనూ విశ్వాసముతోనూ యేసు వైపునకు మళ్ళిన వారందరూ కూడా దానిని స్వీకరించినట్టుగా వాక్యం చెబుతూ ఉంది. కాబట్టి యేసుక్రీస్తును మనము సొంత రక్షకునిగా స్వీకరించు వారమై ఉండాలి. అప్పుడు మనకు శాంతికరమైన జీవితము ఆయన దయచేస్తాడు. శాంతికరమైన జీవితం ఆయన మనకు దయచేస్తాడు. మన పాపాలు క్షమిస్తాడు. అంత మాత్రం కాకుండా ఆయన మనకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నట్టుగా దేవుని వాక్యం బైబిల్ మనకు చెబుతుంది. ఉత్తరవాదిగా అనే మాట రాయబడింది కాబట్టి నేను కొన్ని విషయాలు చెప్తాను. ఆయన పరలోక సంబంధమైన పరిచర్యలోను ఇమిడి ఉంది. ఈ సందర్భంలో ఉత్తరవాది అనగా గ్రీక్ పరాక్షటాఫ్ అంటే పాప పరిహారార్థమైన ఆయన మరణం, పాపము విషయమైన మన పశ్చాత్తాపము, ఆయనలోని మన విశ్వాసం మూలముగా దేవుని సంకల్పములో మన పక్షముగా యేసు మధ్యవర్తిగా ఉన్నాడని దీనికి అర్థంగా వ్రాయబడి ఉంది. కాబట్టి ఉత్తరవాదిగా అనే మాటలు మనకు కనిపిస్తాయి. ఆయన పరలోక సంబంధమైన పరిచర్యలో ఈ సందర్భంలో ఉత్తరవాది అనేటువంటి మాటలు, ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు. దేవునికి మనుషులకు మధ్యవర్తి ఏ విధంగా ఆయన ఉన్నాడో ఆ సంగతి బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తుంది. అందుని బట్టి
పౌలు రోమా సంఘానికి పత్రిక రాస్తూ ఇట్లా గుర్తు చేసినాడు. 8వ అధ్యాయం 34వ వచనంలో, 8వ అధ్యాయము 34వ వచనాన్ని నేను మీకోసమై చదువుతూ ఉన్నాను. జాగ్రత్తగా మనము ఆలకించుదాం. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయవాడును ఆయనే అనే మాట మనకు కనిపిస్తూ ఉంది. ప్రియమైన సోదరి సోదరులారా, శిక్ష విధించువాడు ఎవడు? అవును, ఎవడు శిక్ష విధిస్తాడు అంటే వాక్యమే చెబుతున్న మాట, క్రీస్తు యేసే. క్రీస్తు యేసే శిక్ష విధించువాడేవంటే చనిపోయిన క్రీస్తు యేసే. చనిపోయిన క్రీస్తు యేసే ప్రతి మానవునికి శిక్ష విధించేటువంటి వాడుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఆయన శిక్ష విధిస్తాడు. పాపానికి జీతం మరణం. పాపానికి జీతం మరణం కాబట్టి ఆయన శిక్ష విధిస్తాడు అనేది ఇందులో మనం చూస్తాం. ఇంకా ఎబ్రీ పత్రిక 7:25లో 7వ అధ్యాయము 25వ వచనాన్ని మనం గమనించి చూడగా ఇలాగ దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తివంతుడై ఉన్నాడు అని వ్రాయబడి ఉంది. క్రీస్తు మన పక్షాన విజ్ఞాపన చేసే యాజకుడిగా ఇందులో మనము చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి ఈయన తన ద్వారా దేవుని వద్దకు వచ్చు వారి పక్షమున, తన ద్వారా దేవుని వద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించున్నాడు. ఆయన నిరంతరం జీవిస్తున్నాడు. దేవుడు అనగా నిరంతరం జీవించువాడు. చనిపోయి సమాధి చేయబడి సమాధులు ఉండేవాడు కాదు దేవుడు. ఆయన నిరంతరం జీవిస్తున్నవాడు అనే మాటలు ఇందులో మనము చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి మనలను సంపూర్ణంగా రక్షించడానికి ఆయన సమర్థుడు. ఆయన శక్తివంతుడై ఉన్నాడు. శక్తివంతుడై ఉన్నాడు. శక్తిగల దేవుడు. ఆయన శక్తివంతుడై ఉన్నాడు అనే మాట ఇందులో మనం చూడగలుగుతాం. ఇక చివరి ఒక మాట చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనములో, 3వ అధ్యాయం 15వ వచనము రాయబడిన మాట, తన సహోదరిని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు అన్నాడు. ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదంట. నరహంతకుడు నిత్య జీవాన్ని పొందుతాడా? అవునా? నరహంతకుడు అంటే హంతకుడు. అవునా? తోటి సహోదరులను శిక్షించువాడు, తోటి సహోదరులను చంపేటువంటి వాడు. ఇలాంటి వారికి నిత్య జీవం అనేది ఉండదు అనే మాట బైబిల్ చెబుతుంది. అందుకోసమే బైబిల్ గ్రంథం రకరకాల పాపాలను గురించి వివరంగా తెలియజేస్తుంది. అవి పొరపాటైనా చేసిన పాపాలు, అవునా? తర్వాత సాధారణ పాపాలు, ఉద్దేశపూర్వకంగా చేసే పాపాలు, ఆధ్యాత్మిక మరణాన్ని కలిగించేటువంటి పాపాలు, క్రీస్తు అనుగ్రహించిన నిత్య జీవం కలిగి ఉన్నందున తిరిగి జన్మించిన నిజమైన విశ్వాసి కొన్ని పాపాలు చేయలేడని యోహాను మరి వ్యాఖ్యానిస్తున్నట్టుగా మనము చూస్తాం. ఈ పాపాలు వాటి తీవ్రతను బట్టి అవి ఒకని అంతరంగము నుండి రావడాన్ని బట్టి దేవుని పట్ల తీవ్రమైన తిరుగుబాటును సూచిస్తున్నట్టుగా మనం చూస్తాం. అంతేకాకుండా ఇవి ఒక వ్యక్తిని క్రీస్తు నుండి వేరు చేసే కృప నుండి తొలగిస్తాయి. రక్షణ జీవము నుండి అవి వేరు చేస్తాయి అనేటువంటి మాటలు ఇందులో మనము చూడగలుగుతున్నాం. అయితే దేవుని వాక్యం చెబుతున్న మాటను మనం గమనించి చూసినప్పుడు ఇట్లా అన్నాడు కదా ఆయన, నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుంటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసినడలా నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు అన్నమాట రాయబడింది. ఉత్తరవాది అంటే ఏమిటంటే ఆదరణ
కర్త, ఆదరణకర్త అనే మాట మనకు బైబిల్ జ్ఞాపకం చేస్తుంది. ఆదరణకర్త అనగా ఆయన ఆదరించువాడు. అవునా? ఆదరించువాడు. ఎలాగా? యేసు ప్రభు ఏం చెప్పినాడు తన శిష్యులతో అంటే 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనములో, 14-26 వచనములో ఇట్లా అన్నాడు ఆయన, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులంటిని మీకు జ్ఞాపకము చేయను. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ సమస్త మీకు బోధిస్తాడు అనే మాటలు వ్రాయబడ్డాయి. 15వ అధ్యాయము 26వ వచనములో, 15వ అధ్యాయం 26వ వచనములో, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును అనే మాట ఉంది. ఇక్కడ ఆదరణకర్త అని ఉంది. రెండవది సత్యస్వరూపి అయిన ఆత్మ. ఆదరణకర్త, రెండవది సత్యస్వరూపి అయిన ఆత్మ అని ఈ మాటలు ఇందులో మనము చూడగలుగుతూ ఉన్నాం. 16వ అధ్యాయము 7వ వచనములో, 16వ అధ్యాయం 7వ వచనములో, అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను అన్నాడు. నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనం, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు. నేను వెళ్తేనే మీకు ప్రయోజనము, నేను వెళ్ళకపోతే ఆదరణకర్త మీ వద్దకు రాడు అన్నాడు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన పరమునకు పోయిన తర్వాత అక్కడి నుంచి ఆదరణకర్త, మనల్ని ఆదరించువాడు, మనల్ని పరిశుద్ధతలో నడిపేటువంటి వాడు, మనకు బోధించేటువంటి వాడు వస్తాడు అని యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకు ఈ మాటలన్నీ కూడా వెల్లడిపరిచినట్టుగా దేవుని వాక్యము చెబుతూ ఉంది. ఈ 7వ వచనంలో మనము చదివినప్పుడు నేను వెళ్ళిన ఎడల అన్నాడు కదా. అంటే క్రీస్తు తండ్రి యొద్దకు వెళ్ళినప్పుడే పెంతెకొస్తు పరిశుద్ధాత్మ కుమ్మరింపు సంభవిస్తుంది. అది అపోస్తల కార్యము 2వ అధ్యాయం 33వ వచనంలో రాయబడిన మాట. పరిశుద్ధ ఆత్మ ఆగమన కాలము పెంతెకొస్తు ప్రారంభమైంది అనే మాట మనము ఈ 7వ వచనములో గమనిస్తాం. అనగా అపోస్తల కార్యం 2:33 వచనంలో మనం గమనించగలుగుతాం అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి మరి ఉత్తరవాది అంటే ఆదరణకర్త అని, పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ అని ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయి. యేసుక్రీస్తు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత ఈ ఉత్తరవాది అనగా ఆదరణకర్త ఈ భూమి మీదకి వచ్చినాడు అనే మాటలలో మనం చూస్తున్నాం. అందును బట్టి ఆయన ఆదరించువాడని, ఆదుకునేవాడని, మనకు సహాయం చేసేవాడని, మనకు ప్రార్థన నేర్పేవాడని, మనకు బోధించడం నేర్పేవాడని, ఈ ఆదరణకర్త గురించి, పరిశుద్ధాత్మ గురించి మనం అనేక సందర్భాల్లో వినగలుగుతాం. ఇప్పుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనేక సంగతులను బయలుపరుస్తున్నాడు. ఆయన ఆదరించువాడు, ఆదుకునేవాడు, బోధించువాడు, ప్రార్థనలు సహాయపడువాడు, మనల్ని ఓదార్చువాడు అని కూడా ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ గురించి లేదా ఆదరణ గురించి, ఆదరణకర్త గురించి మనము వింటాం. ఆ విధంగా దేవుని ఆదరణ పొందుచు ప్రభు సన్నిధిలో ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. పరమ తండ్రి, మీకు స్తోత్రం స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ దినమందు, ఈ సమయమందు నీ లేఖన సత్యాలు గ్రహించుటకు మీరు మాకు ఇచ్చిన సహాయాన్ని బట్టి వందనాలు తండ్రి, స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, ఉత్తరవాదిగా అనగా ఆదరణకర్తగా పరిశుద్ధాత్మ దేవ మీరు మాతో ఉండి మాట్లాడినందుకై స్తోత్రం స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ మాటలు అందరూ గ్రహించినట్లుగా సహాయం చేయండి. నేను అర్థం చేసుకునే కృపను గురించి దర్శించి మీకు ఆబ్దల దయచేసి కాపాడుమని, కృప చూపించుమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.